బ్యాక్ టు న్యూస్. తిరుమల తిరుపతి దేవస్థానం దేవాదాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మన గుడి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఆంజనేయులు కోరారు. నేటి నుండి ప్రారంభమైన మన గుడి మహోత్సవాలలో భాగంగా ప్రతి జిల్లా కేంద్రంలో వరలక్ష్మి వ్రతం, తిరుమంజనం, రామకోటితో పాటు అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారని ఆంజనేయులు తెలిపారు. గత 5 సంవత్సరాలుగా మన గుడి అనే కార్యక్రమంతో రాష్ట్రంలో 52,000 గుడులకి మరి ఒక మన గుడి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మన గుడి అంటే మన సొంత ఇల్లు ఎలాగైతే పరిశుభ్రంగా ఉంచుకుంటామో, ఉన్నటువంటి ఇంట్లో యజమానులకి ఎంతైతే సక్రమంగా పనిచేసే అవకాశం ఉంటుందో, అలాగే 52,000 గుడులను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గుడులకు మన గుడి కార్యక్రమం మొదలుపెట్టడమే కాకుండా 20వ తారీఖున గుడి చుట్టుపక్కల ఉన్నటువంటి వెలుపల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి చెట్లు కానీ గడ్డి కానీ లేదా పరిశుభ్రత కార్యక్రమాన్ని పరిరక్షించి శుభ్రం చేయడం కోసం ఒకటి నిర్దేశించడం జరిగింది. అలాగే 2వ రోజున లోపల ఉన్నటువంటి ఆలయాన్ని పూర్తిగా వారికి శుభ్రంగా క్లీన్ చేసి శుభ్రపరిచేటువంటి కార్యక్రమం పెట్టారు. 3వ రోజున వచ్చేసి ఎవరైతే ఆధ్యాత్మిక చింతనాపరులు అయితే ఉన్నారో, భక్తులు ఉన్నారో, వాళ్ళందరూ కూడా వారి వారి ప్రవీణంతో కోలాటాలు కానీ, నాట్యం కానీ, మరొకటి కానీ ఉన్నటువంటి కార్యక్రమాలు భక్తులందరూ గుడి దగ్గరకు వచ్చేసి ఆ గుడి నుంచి బయలుదేరి కొన్ని ప్రాంతాల్లో తిరిగి మన గుడి కార్యక్రమంలో భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక చింతనని, ప్రవచనాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం పర్యవేక్షించడం చాలా సంతోషంగా వాళ్ళందరినీ అభినందించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ మన గుడి కార్యక్రమం 1 సంవత్సరానికి ఒక మాలి కాకుండా కనీసం 3 నెలలకు ఒక మాలో, 6 నెలలకు ఒక మాలో తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉండేటట్లయితే భక్తులు కూడా చైతన్యం ఏర్పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి టీటీడీ దేవస్థానం తప్పనిసరిగా అలాంటి కార్యక్రమం చేయాలని, భక్తులు కూడా ఏంటంటే ఒకరోజు కార్యక్రమం ఏదో నిర్దేశించారు కాబట్టి భగవంతుడి కోసం కేటాయించడం కాకుండా జీవితాంతం నిత్యం కూడా భగవన్నామ స్మరణ చేసి కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా కూడా అన్ని కార్యక్రమంలో భాగస్వాములై గుడిలో భక్తుల సౌకర్యం కానీ, లేదా గుడిలో ఉన్నటువంటి దేవుడి యొక్క సన్నిధిలో ఏకాగ్రతలో ఉండే పరిస్థితి కానీ, భక్తుల చేసిన వాళ్ళకి ప్రసాదాలు వితరణ కానీ ఇలాంటి కార్యక్రమంలో భాగస్వాములై రాష్ట్ర దేశవ్యాప్తంగా కూడా అందరం కలిసిమెలిసి ఉండేదానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి టీటీడీ ప్రవేశపెట్టిన కార్యక్రమాన్ని జయప్రదం చేయమని చెప్పి కూడా అందరినీ మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గుంటూరు, విజయవాడల మధ్య నూతన రాజధాని ఏర్పాటుకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని టీడీపీ నాయకులు లాల్ వజీర్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా సాధ్యపడుతుందని, నూతన పరిశ్రమలను కూడా రాష్ట్రంలో ఏర్పాటు చేయవలసిన అవసరం ఉన్నదన్నారు. చంద్రబాబు పాలనలో నూతన రాష్ట్రం అభివృద్ధి పథాన నడుస్తుందని ప్రజలంతా నమ్ముతున్నారని వజీర్ తెలిపారు. నూతన రాజధానిగా గుంటూరు, విజయవాడ మధ్యన ఏర్పాటు చేస్తే అన్ని జిల్లాలకి ప్రజలందరికీ కూడా సౌలభ్యంగా ఉంటుంది. ప్రజలందరూ కూడా అది కోరుకుంటుంది కూడా అదే. ఎందుకంటే ఇవాళ ఈ యొక్క రాజధాని కమిటీకి వారి కూడా పరిశీలించవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే ప్రజలందరికీ కూడా ఇటు రైల్వే స్టేషన్ కానివ్వండి, ఎయిర్పోర్ట్ కానివ్వండి, తర్వాత అన్ని జిల్లాల నుంచి రావాలంటే, ఒక ప్రాంతం నుంచి రావాలంటే కూడా అందుబాటులో ఉన్నట్టుగా రాజధాని ఉండాలి. అంటే కృష్ణా, గుంటూరు మధ్యనే ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ఇవాళ అన్ని ఆఫీసులు ఒకే చోట ఉంటే దానివల్ల కూడా కొంత ఇబ్బంది ఉంది. కాబట్టి కొన్ని ఆఫీసులు అవసరమైతే మిగతా జిల్లాల్లో కూడా అక్కడ కూడా ఏర్పాటు చేసేదానికి కూడా ఏర్పాటు చేయాలని కూడా కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే ప్రజలు ఇంతకుముందు గతంలో చూసాం, ఇవాళ హైదరాబాదే కేంద్రీకృతంగా చేయటం వల్ల అక్కడ ఒకే ప్రాంతంలో డెవలప్ అవడం వల్లే ఇవాళ కొన్ని కొత్త ప్రాబ్లమ్స్ ఏర్పడ్డాయి. కాబట్టి ఇప్పుడు అన్ని జిల్లాలను కూడా డెవలప్ చేయాలని బాగుంటాను. క్యాపిటల్ మాత్రం ఇక్కడ ఉంటే అందరికి కూడా అందుబాటులో ఉంటే ప్రజలందరికీ కూడా సౌలభ్యంగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా విజయవాడ, గుంటూరు మధ్యలో ఉండాలని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నాం. కృష్ణ యజుర్వేద సభ 71వ పరీక్షా సభ సెప్టెంబర్ 27 నుండి 29 వరకు జరగనున్నదని, హాజరవ్వాలనుకునే అధ్యాపకులు ఈ నెల 25వ తేదీలోపు తమ దరఖాస్తులను ఆరగ్రహారంలో ఉన్న తమ కార్యాలయంలో అందజేయాలని అధ్యాపక సభ సెక్రటరీ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సభలో పాల్గొన్న అధ్యాపకులకు సత్కారంతో పాటు జయపత్రం కూడా అందజేస్తామని ఆయన తెలిపారు. వెంకటేశ్వర్లు, నేను సెక్రటరీ కృష్ణ యజుర్వేద క్రమాంత స్వరాధ్యాపక పరీక్షా సభ. ఈ 71వ పరీక్షా సభకు అధ్యాపకులందరికీ కూడా మేము ఆహ్వానం పలుకుతున్నాము. ఈ 27 సెప్టెంబర్ నుంచి 29 సెప్టెంబర్ వరకు కూడా 3 రోజుల పాటు 71వ పరీక్షా సభ జరుగుతుంది.
ఈ పరీక్షా సభకి హాజరు కావాలి అనుకున్నటువంటి అధ్యాపకులు ఎవరైనా కనుక ఉండుంటే వాళ్ళు ఈ నెల 25వ తారీఖు లోపు, అంటే శ్రావణ బహుళ అమావాస్య లోపుగా తమ దరఖాస్తులు సెక్రటరీ కృష్ణ యజుర్వేద క్రమాంత సూరాధ్యాపక పరీక్షా సభ, హౌస్ నెంబర్ 24 9 138 శివాలయం వీధి, ఆరగ్రహారం, గుంటూరు, ఈ చిరునామాకే పంపించవలసి ఉంటుంది. ఈ సభ నియమం ఏంటంటే 3 రోజుల పాటు ఆశ్వయుజ శుద్ధ తదియ చవితి పంచమి రోజుల్లో జరుగుతుంది. ఈ 3 రోజులు ఖచ్చితంగా ఈ సభకి హాజరయ్యి 3 రోజుల సభలో ఉన్న వాళ్ళకి మాత్రమే సత్కారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా జయపత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ నియమాన్ని కనుక ఉల్లంఘిస్తే మటుకు వాళ్ళకి ఎటువంటి సత్కారం కూడా ఇవ్వబడదు. కనుక ఈ సభకు హాజరవుదామని ఇంట్రెస్ట్ ఉన్న అధ్యాపకులందరూ ఎవరైనా కానీ తమ దరఖాస్తులు ఈ నెల 25వ తారీఖు లోపుగా సెక్రటరీ గారికి పంపించాల్సిందిగా కోరుతున్నాం. సంప్రదించవలసిన ఫోన్ నెంబరు 2356088, 0863 కోడ్ 0863-2356088. QTV న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. యూటీఎఫ్ నియమావళిలో పొందుపరిచిన విధంగా ప్రభుత్వ విద్యారంగం అభివృద్ధికి సభ్యులంతా కృషి చేయాలి. యూటీఎఫ్ నిర్వహించిన విద్యా సదస్సులో నాయకులు. హైదరాబాద్లో ఉన్న విద్యాశాఖ కార్యాలయాలను నూతన రాష్ట్రంలో ఏర్పాటు చేయాలి. ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి సుధీర్ బాబు. ప్రభుత్వ స్కీములలో పనిచేసే కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఈ నెల 25న కలెక్టరేట్ ముట్టడి. ఏఐటీయూసీ నాయకులు రాధాకృష్ణ. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.